కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంక నైటయితే మనకైతే భారీ వర్షమైతే పడింది. భారీ వర్షం పడడం వల్లయితే మనకు టమాటా సాలులో అయితే నీళ్ళైతే నిలిచిపోయాయి. ఈ నీళ్ళు మనం నిద్ర లేచయితే వెళ్ళిపోయాము. 5:36 5:30 లోపలైతే మనమైతే పనిలోకెళ్ళిపోయాము. నైట్ 11 నుంచి మార్నింగ్ 5 వరకైతే వర్షం పడతానే ఉంది. తుంపర వంద. వాటర్ అనేది ఎక్కువనేది చాలలో నిలిచిపోయినాయి. ఇది ఎర్ర నేల కాదు కాబట్టి, బంకమన్ను నేల, మడి మనం వరి నాటే నేల కాబట్టి, నీళ్ళనేటివి ఎక్కువ స్టోర్ అనేది ఉండిపోయినాయి. ఎండాకాలం కాబట్టి మనమైతే ఈ బంకమట్టి నేల అయితే ఎంచుకున్నాము పంటకి. వర్షాలు పడినాయనుకో నీళ్ళనేటివి ఎమరవు ఫాస్ట్‌గా. అందుకని మనం నీళ్ళైతే తెగ్గొట్టేసేయాలి. చూసుకోవచ్చు మీరు మన పంటలో నీళ్ళైతే ఎంతైతే స్టోర్ అయిపోయినాయో, దీనంతా కిందకైతే పంపించేస్తున్నాము. సాలుని తెగ్గొట్టాము. ముందు కూడా వర్షం పడింది. సాలుని తెగ్గొట్టాము. కానీ ఆ సాలులో పోతాన్నా కూడా నీళ్ళనేటివి నిలిచే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. నీళ్ళనేటివి ఎంతున్నాయో సాలులో. ఈ సాలు లేకపోయిందనుకో, ఇప్పుడు టమాటా చెట్లకి ఇట్లా బెడ్ దూరడం, ఇట్లా సాలు దూరడం అనేది చాలా ఇంపార్టెంటు. వర్షాలు పడినప్పుడు కూడా నీళ్ళు చెట్టుకనేది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు. ఇట్లా బెడ్ నాటి పెట్టడం వల్ల. బెడ్ నాటినాం చూడండి చెట్లనేటివి గడ్డ పైకి లేస్తుంది కాబట్టి దాంట్లో అయితే చెట్లు ఉండిపోతాయి. మీరు ముందు కాలం మాత్రం నాటినారనుకో అలానే ఉండిపోతాయి. మనం ఆ పక్క నుంచి ఈ పక్కకి పట్ట కిందయితే కాలుతో అయితే తీసేసుకుంటే ఒక సాల నుంచి ఇంకో సాలకైతే వచ్చేస్తాయి. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మట్టి అనేది మెత్తగుంటుంది. మీరు మామూలుగా అయితే తీయలేరు. అది గుర్తుపెట్టుకోండి. వర్షం పడినప్పుడు మాత్రమే అయితే తీయొచ్చు. వర్షం పడకన్నా మామూలుగా వేరే దాన్నయితే ఆహ్, వర్షం పడకన్నా ఉన్నప్పుడైతే మనమైతే తీయలేం. వర్షం పడితే ఏమైతుందంటే భూమంతా నానిపోయి ఉంటుంది కాబట్టి ఫాస్ట్‌గా తీయొచ్చు. మనమైతే అట్లా చిన్న పార కంటే మనం కాలుతో అంటేనే క్లీన్‌గా అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే కాలు మ ప పట్టతో మనం అనాలనుకో పారతో కష్టం. కాలుతో లోపలికేసి తొక్కినామనుకో మెత్తగానే దిగబడిపోతుంది. వాటర్ అనేది బయటకొచ్చేస్తుంది క్లీన్‌గా. ఏసాల్లో నీటిగా కూడా వాటర్ లేకుండా అయితే చూసుకోవాలి. ఈ వర్షాకాలం కాబట్టి ఇప్పుడు మనమైతే 5:30కి అలా అయితే వెళ్ళిపోయాము. 6:30 అట్లా అయిపోయింది. మొత్తం నీళ్ళనేది ఎగ్గొట్టేసి వచ్చేసాం. చూసుకోవచ్చు 5:30, 6 మధ్యలో వాటర్ ఎట్లా ఉన్నాయో అన్ని సార్లులోన. అలానే నీళ్ళని స్టోర్ అనేది నిలిచిపోయినాయనుకో ఈ సాలలో నీళ్ళు చెట్లన్నీ 100% అనేది చచ్చిపోతాయి. ఎందుకంటే బంకమట్టి నేల నీళ్ళనేటివి ఇమరవు. చేనుకట్ల పెట్టినప్పుడు ఎర్ర నేల, అలా నేలలో పెట్టినప్పుడు డౌన్ ఉంటుంది కాబట్టి నీళ్ళనేటివి వెళ్ళిపోతాయి. కానీ ఇలా బంకమట్టి నేలలో నీళ్ళనేటివి ఇమిరిపోవు కాబట్టి మనమైతే తెగ్గొట్టేసేయాలి. ఒక సాల నుంచి ఇంకో సాలకి. దీనివల్ల చెట్లు వర్షాలు ఎక్కువ పడినాయి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు నిలిచినాయి. రేపు మళ్ళా వర్షం పడి నీళ్ళు నిలిచినాయనుకో, మర్నాడు వర్షం పడి నీళ్ళు నిలిచినాయనుకో చెట్లన్నీ 100% చచ్చిపోతాయి. అందుకని మనం ఏం చేస్తామంటే నీళ్ళు లేకుండా అనేది క్లీన్‌గా అయితే తెగొట్టుకోవాలి. హ్మ్. సాలలో ఎటువంటి సాలలో కూడా నీళ్ళు లేకుండా అయితే చేసుకోవాలి. ఇప్పుడు పడింది వర్షంగా ఒక రోజే కాబట్టి లైట్‌గా వంకలు దొరినాయి కాబట్టి ఇదైతే సరిపోతుంది మనకి. ఇప్పటికైతే ఇంకా రేపు మర్నాడు పడిందనుకో 100% అనేది మనకు పంట మీదనైతే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా సాలులో. ఇట్లా సాలు తొలడం వల్ల కూడా సాలింటి వాటర్ అనేవి వెళ్ళిపోతాయి. మీరు 100% బెడ్ తోలే పంట పెట్టండి. బెడ్ తోలకుండా పెట్టినారనుకో చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. ఇప్పుడు బెడ్ తోలకుండా నార్మల్‌గా పెట్టినామనుకో ఇవన్నీ కొట్టుకొని వెళ్ళిపోయింటాయి వరకు చెట్లన్నీ. నీళ్ళన్నీ పూర్తిగా మునిగిపోయి చచ్చిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఇది ఇప్పటివరకున్న సమాచారం. ఇంకేమన్నా ఉంటే ఈరోజైతే మనము డ్రిప్ మందులంట, స్ప్రేయింగ్‌లంట అలాంటివి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు 10 గంటల పైన ఆకుల్లో తేమంతా ఆరిపోతే. లేకుంటే డ్రిప్ మందులైతే వదలం. సాల్లో నీళ్లుంటాయి. డ్రిప్ మందు వదిలితే ఏమైతుంది? వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంక ఈరోజు ఇంకేం చేయం. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు.